ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ చండీగఢ్ బ్రాంచ్ లో జరిగిన ఈ ఇన్సైడర్ ఫ్రాడ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. బ్యాంకింగ్ రంగాన్ని ఇది కుదిపేస్తోంది. నమ్మకానికి మారుపేరుగా నిలిచిన ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లో 590 కోట్ల భారీ స్కామ్ బయటపడడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అసలు ఈ స్కామ్ ఎలా జరిగింది? దీని వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు? బ్యాంక్ అంతర్గత వ్యవస్థలను వీళ్లు ఎలా బోల్తా కొట్టించారు? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు ఆసక్తి రేపెత్తిస్తున్నాయి. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కుంభకోణం ఏదో బయటి వ్యక్తులు చేసిన హ్యాకింగ్ కాదు. ఇది కంచె చేను మేసిన చందంగా సాగిన ఇన్సైడర్ జాబ్. హర్యానా ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖలు తమ నిధులను ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ చండీగఢ్ బ్రాంచ్ లో డిపాజిట్ చేశాయి. అయితే బ్యాంకులోని కొంతమంది ఉద్యోగులు బయటి వ్యక్తులతో చేతులు కలిపి ఫోర్జరీ పత్రాలు, అనధికారిక లావాదేవీల ద్వారా దాదాపు 590 కోట్ల రూపాయలను దారి మళ్లించారు. బ్యాంకులో ఉండే మేకర్, చెక్కర్, ఆథరైజర్ అనే కఠినమైన భద్రతా వలయాన్ని వీరు చాకచక్యంగా దాటేశారు. ప్రభుత్వ ఖాతాల్లో ఉండాల్సిన డబ్బును ప్రైవేట్ సంస్థల ఖాతాలకు మళ్లించి లెక్కల్లో తేడాలు రాకుండా జాగ్రత్త పడ్డారు. కానీ ఇటీవల జరిగిన అంతర్గత ఆడిట్లో ఈ భారీ వ్యత్యాసం బయటపడడంతో బ్యాంక్ యాజమాన్యం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ స్కామ్ వెనుక ఉన్న ప్రధాన వ్యక్తులను హర్యానా స్టేట్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ బ్యూరో గుర్తించి అరెస్ట్ చేసింది. ఇందులో 4 కీలక పాత్రధారులున్నారు. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లో రిలేషన్షిప్ మేనేజర్ గా పనిచేసిన అభయ్ కుమార్ ఈ స్కామ్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ అని గుర్తించారు. గత ఏడాది ఆగస్టులో ఇతను రాజీనామా చేసినప్పటికీ తనకున్న పాత పరిచయాలు, బ్యాంక్ సిస్టమ్స్ పై ఉన్న అవగాహనతో ఈ కుట్రను ప్లాన్ చేశారు. ఇక ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ సెక్టర్ 32 బ్రాంచ్ కు హెడ్ గా ఉన్న రిభవ్ రిషి అభయ్ కుమార్ కు లోపలి నుంచి పూర్తి సహకారం అందించినట్లు గుర్తించారు. అభయ్ కుమార్ భార్య స్వాతి సింగ్లా కూడా ఈ కుట్రలో భాగస్వామి అయ్యారు. ఆమె స్వస్తిక దేశ ప్రాజెక్ట్స్ అనే సంస్థకు యజమానిగా ఉన్నారు. బ్యాంకు నుంచి మళ్లించిన 300 కోట్ల రూపాయలు భారీ మొత్తం ఈమె కంపెనీ ఖాతాకే చేరింది. స్వాతి సింగ్లా సోదరుడు అభిషేక్ సింగ్లా ఈ కంపెనీలో 25% వాటా కలిగి ఉన్నారు. నిధుల మళ్లింపులో ఇతను కీలక పాత్ర పోషించారు. అంటే భార్యాభర్తలు, బావమర్దులు కలిసి ఒక సిండికేట్ గా ఏర్పడి ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టారన్నమాట. స్కామ్ బయటపడగానే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వేగంగా స్పందించింది. తమ బ్రాంచ్ లో జరిగిన తప్పును అంగీకరిస్తూ హర్యానా ప్రభుత్వానికి చెల్లించాల్సిన 583 కోట్ల రూపాయలను తక్షణమే తిరిగి చెల్లించేసింది. ఇది కేవలం ఒక బ్రాంచ్ కు పరిమితమైన కొంతమంది వ్యక్తులు చేసిన మోసమని, బ్యాంకు మొత్తం వ్యవస్థలో ఎలాంటి లోపము లేదని బ్యాంకు సీఈఓ వి వైద్యనాథన్ స్పష్టం చేశారు. అయితే ఈ వార్త స్టాక్ మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపించింది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ షేర్లు ఒక్కరోజే భారీగా పడిపోయాయి. ఇన్వెస్టర్లు దాదాపు 14,000 కోట్ల రూపాయల సంపదను కోల్పోయారు. ఈ బ్యాంకు లాభం కంటే ఈ స్కామ్ విలువ ఎక్కువగా ఉండడం మార్కెట్ వర్గాలను ఆందోళనకు గురిచేసింది. హర్యానా ప్రభుత్వం ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకును తన ఎంపానల్డ్ లిస్టు నుంచి తొలగించింది. అంటే ప్రభుత్వ శాఖలు ఇకపై ఈ బ్యాంకులో ఖాతాలు నిర్వహించకూడదని ఆదేశించింది. 4 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు నిధులు ఎక్కడికి వెళ్లాయి అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంక్ ఇప్పటికే KPMG సంస్థతో ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తోంది. నిందితులు కొనుగోలు చేసిన ఆస్తులను జప్తు చేసే ప్రక్రియ కూడా ప్రారంభమైంది. బ్యాంకింగ్ రంగంలో టెక్నాలజీ ఎంత పెరుగుతున్నా ఇలాంటి ఇన్సైడర్ ఫ్రాడ్స్ వ్యవస్థకు సవాలుగా మారుతున్నాయి. 590 కోట్ల రూపాయల రికవరీ జరిగినప్పటికీ బ్యాంక్ ఇమేజ్ కి జరిగిన నష్టం మాత్రం తక్కువేమీ కాదు. మరి దీని నుంచి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఎలా బయటపడుతుందో చూడాలి.